ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి అయి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మన ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మన కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లల సత్యనారాయణ అని చెప్పి యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ని. అదేవిధంగా చాలామంది మా కార్యక్రమాన్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మా కార్యక్రమం కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి కోరుకుంటూ మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి రవి బుధులు షష్ఠ స్థానంలో ఉన్నారు. చాలా యోగాన్ని ఇచ్చేవారు. ఇంకో ప్రధానమైన గ్రహం రాహు లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణం, మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఈ వారం అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా విజయాన్ని సాధించగలరు. అయితే 2 విషయాలు మాత్రం గుర్తించేవాళ్ళు. కొంతకాలం ఆర్థిక వ్యవహారాల్లో నిదానము, జాగ్రత్తలు చాలా అవసరం. అంచేత గురుడు మనకి అనుకూలంగా లేడు. మరి గురుడు ఎక్కడున్నాడే అంటే తృతీయ స్థాన సంచారమైన గురుడు. ఏలినాడు శని ప్రారంభం. ₹1కి ₹2 వ్యయం ఖచ్చితంగా జరుగుతుందట. అంచేత చాలా నిదానంగా వ్యవహరించాలి. ఆత్మస్థైర్యం ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అంతటా కూడా మనకి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. కానీ స్వల్పమైన చికాకులు, ఆటంకాలు ఇటువంటివి కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎన్నున్నప్పటికీ రాహు లాభస్థానంలో ఉండడం వల్ల ప్రవాహానికి ఎదురు ఈది మీరు అవతల ఒడ్డుకి ఈజీగా చేరుకోగలరు. కానీ చేరుకోగలవా అనే సందేహాలు మాత్రం మీకు తప్పనిసరిగా ముందుకు వస్తాయి. అటువంటి వాటిని పక్కన పెట్టండి. తప్పనిసరిగా ధైర్యంగా ఉద్యోగస్తులు తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి పెద్దగా అనుకూలంగా లేదు. వృత్తుల వారికి కాస్త అనుకూలమైనటువంటి ఆర్థిక సర్దుబాట్లు, వృత్తిలో డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే షేర్సు, ఐటీ రంగం, రియల్ ఎస్టేటు, అలాగనే మీకు ఎలక్ట్రానిక్స్ వారికి, చిన్న చిన్న చేతుల వృత్తి వారి కార్మికులకి, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి, లోహ యంత్ర వాహన వారికి వారి ప్రారంభం అంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. చెప్పాలంటే గతం కంటే ఈ వారం కాస్త ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడతాయి. అయితే ఈ రాశి వారి సంఖ్యల్లో 4వ సంఖ్య వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దానాల్లో మినుగులు కానీ మినపప్పు కానీ దానం చేయండి, సత్ఫలితాలు మీరు పొందగలరు. వృషభ రాశి, అదృష్టకాలం నడుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అత్యద్భుతంగా యోగిస్తాయి. ఇంచేత అంటే మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక డెవలప్మెంట్స్, శుభరూపమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు.
మీ యొక్క ప్రతిభా పాటవాల్ని తప్పనిసరిగా చూపిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గ్రహించాలి. చాలామంది అడిగే ప్రశ్న అవ్వచ్చు, నేను చెప్పేది అయి ఉండొచ్చు. ఏమండి చాలా కాలం నుంచి మాకు రుణాలు, బాధలు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, అంత సూపర్ సూపర్ అంటున్నారు, జాతకం ఏమి కలిసి రావట్లేదు ఏమిటంటారు. మరి పూర్వకాలం మరి బోలంత రుణం చేసాం, బోలని సమస్యలు ఉన్నాయి, మెల్లిగా క్రమేపీ తీరిపోతాయి తప్ప ఈ వేళ మొత్తం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి మనం రుణాలు తీర్పు, మన బాధలు తీరవు, కొంతకాలం పడుతుంది. అయితే బ్యాడ్ టైం అయితే లేదు, వెరీ గుడ్ టైం మాత్రం ఈ రాశికి నడుస్తుందనే విషయాన్ని గ్రహించుకుని నిదానంగా వెళుతూ వెళ్ళచ్చు. ఇదివరకు 5 రూపాయలు వడ్డీ ఉందనుకోండి, ఇప్పుడు 50 పైసలు వడ్డీకే దొరకవచ్చు. ఇలా అంటే కొన్ని మార్పులు అనేవి మీకు సంభవించడం జరుగుతాయి. అలాగే విద్యార్థులు అస్సలు చదువు రాని వాడు ఉంటాడు, వాడు ఎలా పాస్ అవుతాడు చెప్పండి? అలాగే ఏ పని చేయని వాడు ఉంటాడు, వాడికి ఎలా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి? అన్నీ తినేస్తాడు, బోలంత రోగాలతో ఉంటాడు, వాడికి ఆరోగ్యం ఎలా మెరుగవుతుంది? అవదు కదా. అంచేత మనకి ఈ రాశికి ఏంటంటే కొత్త ప్రాబ్లమ్స్ అయితే రావు, ఉన్న ప్రాబ్లమ్స్లో కాస్త మెల్లిగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు, అనారోగ్యాలు ఉంటాయి, మంచి డాక్టర్ సలహాలు ఉంటాయి, చదువులో వెనకబడి ఉండొచ్చు, మంచి టీచర్ దొరకవచ్చు, ఆర్థికంలో కొంచెం మనకి సహాయం చేసేవాళ్ళు దొరకచ్చు. ఇదివరకు మనకి ఎవడి మాట మన మాట వినేవాడు కాదు, ఇప్పుడు మనకు మాట వినేవాళ్ళు రావచ్చు. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు, వివాహాది శుభ ప్రయత్నాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు పెడదాం అనుకున్నాం గతంలో, ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇలా ఈ విధంగా ఒక్కొక్క దానికి మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సాధించడానికి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క డెవలప్మెంట్స్ కోసం చూసుకుంటూ ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 5 గ్రీన్ రంగు వాడండి. ఆరాధనలో మనం ఏం చేయాలంటే ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. రాహు యొక్క లాభస్థానంలో ఉన్నప్పటికీ అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి కొంత నిదానంగా ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే రవి బుధులు 4వ స్థానంలో, కుజుడు 5వ స్థానంలో, గురుడేమో జన్మస్థానంలో, శని 10వ స్థానం, ఇలా ఉన్నారు. అంచేత గ్రహాల యొక్క పరిస్థితి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నప్పుడు మనం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం వస్తుంది. నిదానంతో ఉండండి, టెన్షన్ పడకండి, మానసికమైన ఒత్తిడికి లోనవ్వకండి, ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, మీకు తెలియకపోతే తెలుసుకు చేయండి, అవకాశం ఉంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. తద్వారా విజయం వైపు మీరు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయగలరు. మానసికమైన ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఉద్యోగంలో సమస్యలు రావచ్చు, వాటిని సులభంగా పరిష్కారం చేసుకోవాలి. ఒక రాజకీయ పరంగా మన గుర్తింపు తగ్గచ్చు, మళ్ళా వచ్చే టైం నిరీక్షించాలి. వ్యాపారాత్మకంగా దూకుడుగా వద్దు, మామూలుగా చేయండి. ఇలా ఏ పనైనా ఏ వ్యవహారమైనా మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో మాత్రం ఇబ్బందులు జరగవు. అంచేత మీకు క్యాలిక్యులేషన్స్ ముందర క్లారిటీ అన్నది నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు 3వ స్థానంలో కేతు ఉన్నాడు. కేతువు పెద్దగా మీకు క్లారిటీ ఇవ్వట్లేదు, ఆ క్లారిటీ నేర్చుకోండి. మీరు క్లారిటీ కావాలంటే వినాయకుడిని బాగా పూజించాలి. మొత్తం మీద మీ జాతకం చెప్పాలి అంటే మీకు అన్నీ వచ్చు, అన్నీ చేయగలరు, కానీ ఏది చేయట్లేదు, ఏది మీకు క్లారిటీ లేదు. ఆ క్లారిటీని పొందడం కోసం తప్పనిసరిగా వినాయకుడిని బాగా ఆరాధించాలి. జాతకంలో ప్రాబ్లం అయితే లేదు, అంటే గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన చింతన ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. బాగోలేదని నెగిటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. మనం ఎందుకు చేయలేం, తప్పనిసరిగా చేయగలం. మన విజయం వైపు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ మంచి ఆలోచనలతో నిదానముగా ఉన్నట్లయితే మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. క్లారిటీ అన్నది కావాలి. అంచేది ఇది ఆధ్యాత్మికమైన చింతన ద్వారా వినాయకుడిని బాగా మీరు పూజించండి. ఇది ఫస్ట్. రెండవ విషయం ఏంటంటే సంఖ్యల్లో రంగుల్లో గ్రీను, సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు మీరు వాడండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కర్కాటక, సింహ, కన్యా రాశిలో రవి బుధులు ఉన్నారు. వీరి క్యాలిక్యులేషన్స్ అత్యద్భుతంగా, ఆత్మస్థైర్యము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు,
నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా యోగిస్తాయి. క్యాలిక్యులేషన్స్ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయగలరు. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అన్నింటా విజయం సాధించగలం. అయితే ఈ రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. అంటే ఆదివార సోమవారాలు యావరేజ్, మంగళ బుధ గురు శుక్రవారాలు ఈ 4 రోజులు కూడా అత్యద్భుతమైన యోగం ఉంటుంది. అంటే కార్యజయం, ఆర్థిక లాభం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారము, నూతనమైన ప్రయత్నాలు అనుకూలం. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పెద్ద పెద్ద పనులు, వివాహాది ప్రయత్నాలు, నూతన గృహ ప్రయత్నాలు, ప్లాట్ కొనుక్కోవడం, ఇటువంటి వాటిల్లో కాస్త ఆలస్యం అవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే గురుడు 1000 స్థాన సంచారంలో ఉన్నాడు. అంటే శుభరూపమైనటువంటి వ్యయం జరుగుతుంది, కానీ కొంతకాలం మాత్రం నిరీక్షించాలి, తప్పదు. ఇప్పుడు 2వ స్థానంలో కేతు ఉన్నాడు. చిన్న విషయాలు కూడా పట్టుదల ఎక్కువ పట్టేయడం, కోపము, ఇరిటేషను, ఇవన్నీ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ రాశి వారికి మనం జనరల్గా చూసినట్లయితే తప్పనిసరిగా దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చే పనులు వాయిదా వేసుకుంటూ సామాన్యమైన పనులన్నీ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. అయితే సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, శివారాధన ఎక్కువ చేయాలి. దత్తాత్రేయుడిని ఎక్కువ పూజించాలి, లేదా దక్షిణామూర్తిని పూజించండి. సత్ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు. సోమవారం శివాలయానికి వెళ్ళి బియ్యాన్ని దానం చేయండి. తెల్లని వస్త్రాన్ని గురువులకు ఇవ్వండి, వారు కట్టుకునే వస్త్రాన్ని ఇవ్వండి. శివాలయానికి వెళ్ళండి. పౌర్ణానికి ముందర 5 రోజులు, పౌర్ణం తర్వాత 5 రోజులు. ఈ రాస్యాధిపతి చంద్రుడు కాబట్టి పౌర్ణం ముందర శక్తివంతంగా ఉంటాడు. పౌర్ణం ముందర 5 రోజులు, పౌర్ణం తర్వాత 5 రోజులు చంద్రుడిని సాయంకాలం వేళ చూసి పౌర్ణమి నాడు తులసి కోటలో ఆ స్వామివారిని పూజించండి. సత్ఫలితాలు మీరు పొందగలరు. సింహరాశి. ఈ సింహరాశి వారికి కుజుడు 3వ స్థాన సంచారం సోదరవర్గ సంబంధమైనవి, ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని అనుకూలత లభిస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కంప్లీట్గా ఆర్థిక ప్రోత్సాహం చాలా అనుకూలంగా ఉంటుంది. శాటర్న్ ప్రభావం వల్ల చికాకు ఉంటుంది. వార ప్రారంభంలో, అంటే సింహరాశి వారికి వార ప్రారంభంలో నిదానం అవసరం. వార మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు తప్పనిసరిగా శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి నిదానంగా వ్యవహరించడం మంచిది. మిగిలిన విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కోపాన్ని వదిలిపెట్టాలి, నిదానంగా ఉండాలి, నిదానంగా మాట్లాడాలి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. సర్వత్రా విజయాన్ని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి ప్రోత్సాహం ఉన్నది. స్వతంత్ర వృత్తి వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపారాత్మకంగా చూస్తే జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, ఫైనాన్స్, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నది. అంచేత నూతనమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంఖ్యల్లో 1, ఆరాధనలో సూర్య ఆరాధన మంచిది. గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ఆదివారం నాడు ప్రవహించే నదిలో వేయడం 1. గోధుమ రొట్లు, బన్నల్లాంటివి కొని లేని వారికి ఆహారంగా పెట్టడం 2. గోధుమలను ఆవుకు పెట్టడం 3, లేదా గోధుమలు దానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా గోధుమల యొక్క వినియోగం తప్పనిసరిగా చేస్తూ సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. దైవబలం మీకు సంపూర్ణంగా ఉండడం చేత సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉండదు. 3వ, 4వ, 5వ స్థానాల్లో చంద్రుడి యొక్క బలం
వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, వార మధ్యలో కాస్త పనుల ఆలస్యం, వారాంతం మళ్ళా ఆర్థిక ప్రోత్సాహం. ఈ రాశి వారికి రాహు, షష్ఠరాహు అనుకూలంగా ఉన్నాడు. వ్యయంలో రవి బుధులు, లాభంలో కేతువు, లాభంలో కదా ఆయన కూడా వ్యయంలోనే కేతు ఉన్నాడు. ఏదైనప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాలు మిగిలిన గ్రహాలు కనపడుతున్నాయి. మరి శని సప్తమంలో ఉన్నాడు, ఆయన దశమంలో గురుడు ఉన్నాడు. ఈ గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి అనుకున్నటువంటి పనులు మనకి వార ప్రారంభం, వారాంతం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చాలా గొప్ప పనులు అయితే జరిగే అవకాశాలు లేవు, సామాన్యంగా అయితే ఇబ్బందులు లేవు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మీకు అలా అలా సరిపోతాయి. సకాలంలో డబ్బులు చేతికి అందుతాయి. కార్యక్రమాలు మీరు పూర్తి చేయగలుగుతారు. విశేషంగా చేద్దామనే మీ తాపత్రయానికి చిన్న అడ్డులైతే వస్తూ ఉంటాయి. విశేషంగా చేయలేము. విశేషమైన పెట్టుబడులు అవ్వచ్చు, విశేషమైనటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు. ఇటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన గుర్తింపులు కూడా పెద్దగా ఎక్కువ ఉండవు. వృత్తుల పరంగా మనం చూస్తే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం విజయవంతంగా ముందుకెళ్ళగలుగుతారు. సంఖ్యలో 5, అలాగనే ఆ రంగుల్లో గ్రీన్ రంగు ధరించడం చాలా మంచిది. ఆరాధనలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. రాశిలోనే ఉన్నాడు బుధుడు. బుధగ్రహ ప్రీతి కోసం పెసలు దానం చేయడం, మొలకెత్తిన పెసలు ఆవుకు పెట్టడం, విష్ణు యొక్క ఆరాధన చేయడం, విష్ణు సహస్ర పారాయణ చేయడం, ఆంజనేయ స్వామిని కూడా తప్పనిసరిగా పూజించవచ్చు. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. మామూలుగా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, అలాగే గృహోపకరణాల వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు. వ్యాపారాత్మకపరమైన డెవలప్మెంట్స్ వార ప్రారంభం, వారం మధ్యలో కూడా ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వారికి బుధుడు రవి బుధులు 1000 స్థానంలో, తర్వాత జన్మస్థానంలో ఉంటారు. లాభంలో కేతు ఉన్నాడు. భక్తిగా సౌపుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో లాభదాయకంగా ఉంటుంది. మరి షష్ఠ స్థానంలో రావు, భాగ్యస్థానంలో గురుడు. ముఖ్యమైన వ్యవహారాలంటే పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్ని విధాల డెవలప్మెంట్స్ బాగుంటాయి. వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభం యావరేజ్గా ఉన్న వారం మధ్యలో అన్ని విధాలా కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో పాటు అన్ని విషయాలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి వారపు మధ్యలో. వారాంతంలో మనం చూస్తే కాస్త మళ్ళా పనులు ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి, రాజకీయ నాయకుల గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, విద్యార్థులకి మంచి అవకాశాలు, మహిళలు కూడా అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల వారికి కూడా న్యాయవాదులు, వైద్యులు, చిన్న చిన్న వృత్తులు చేసేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకమైనటువంటి విషయాలు చూస్తే ఈ వారం వ్యాపారంలో గత 4 వారాల కంటే ఖచ్చితమైన డెవలప్మెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా కనబడుతున్నాయి. అంచేత ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు ఆరాధించడం మంచిది. మరి ఏ విధమైన దానం చేస్తే మంచిదయ్యా అంటే వీళ్ళు కూడా పెసలు దానం చేయాలి. వ్యయంలో ఉన్నటువంటి బుధుడికి పెసలు దానం చేస్తే క్యాలిక్యులేషన్ చాలా బాగుంటాయి. మొలకెత్తినటువంటి పెసల్ని ఆవుకు పెట్టడం చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, సింధూరంతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉండండి. రోజు హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. అంచేత ప్రతి ఒక్కరు కూడా పట్టుదలగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ఎక్కువగా ఆలోచించకండి, నెగిటివ్గా ఆలోచించద్దు. పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు తప్పనిసరిగా వస్తాయి. అంచేత పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం మరి గురుడి యొక్క బలం ఉన్న కారణం చేత ఎంతటి కార్యక్రమాన్నైనా ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ద్వారా మీరు విజయం సాధించే వరకు మీరు ఊరుకోరు, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు
జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం. అంటే మనం చేసేటువంటి పని వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన వారాంతం అన్నింటా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. మహిళలు కూడా శివారాధన చేయాలి. మరి వ్యాపారాత్మకమైనటువంటి విషయాలు చూసినట్లయితే చిన్న చిన్న వ్యాపారాలు, చేతి వృత్తి వ్యాపారాలు, సంచార వ్యాపారస్తులకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి లాభాలు ఉంటాయి. ఇంకా న్యాయవాదులు, వైద్యులు ఇటువంటి వారికి కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కాస్త తగ్గుతాయి. కాస్త సర్దుబాట్లు జరుగుతాయి. ఏదైనా వార ప్రారంభం, వారపు మధ్యలో కంటే వారాంతం ఇంకా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఈ రాశి వారికి రవి, బుధుల ఆత్మస్థైర్యం గట్టిగా ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. నా బంధు అనే మీ ప్రయత్నం విజయవంతం వైపుకు వెడుతుంది. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు ఆరాధించడం మంచిది. ఆరాధనలో శివారాధన చేయడం మంచిది. గురుగ్రహ ప్రీతి కోసం శనగల్ని దానం చేయండి. మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి. విజయం సంప్రాప్తమవుతుంది. అలాగనే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అంచేత సంఖ్యను తప్పనిసరిగా మీరు 9వ నెంబర్ కూడా ఎక్కువ వాడండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. ఈ గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వలన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ ప్రోత్సాహకరంగా ఉంటాయి. మరి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చికాకులు ఉంటాయి. వ్యయంలో మరి వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో క్రయ విక్రయాదులు, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, వారాంతం కూడా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఒక్క వార ప్రారంభమే జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా మీ యొక్క కార్యక్రమాల్లో క్యాలిక్యులేషన్స్ అనుకూలంగా ఉంటాయి. మీకు ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు లాభించే అవకాశాలు ఉన్నాయి. సోదర వర్గ సంబంధమైన అనుకూలత, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత, ఇతరమైనటువంటి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుకోవడం, శుభవార్తలు మీకు లభించడం ఉంటుంది. ఈ వారం గత 4 వారాల కంటే అనుకూలంగా ఉన్నది. మానసికమైన ప్రశాంత వాతావరణంతో ముందుకు వెళ్ళడానికి మీకు అనుకూలంగా ఉన్నది. ఇంకా ఉద్యోగపరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు లేకపోయినా గుర్తింపు ఉన్నా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల పరంగా మనం చూస్తే వృత్తుల్లో కూడా న్యాయవాదులు, వైద్యులు వీళ్ళంతా కూడా శ్రమ ఎక్కువ, ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా చూసినా మనం ఎంతో కష్టపడితే కానీ ఈజీ మనీ అయితే వ్యాపారస్తులకు రాదు. శ్రమతోటే వీళ్ళ ఫలితాలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, ఎలక్ట్రానిక్స్ వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మరి వీరి సంఖ్యల్లో 4 వాడాలి. రంగుల్లో ఎరుపు వాడాలి. ఆరాధనలో శని భగవానుడిని బాగా పూజించాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన బాగా చేయాలి. అంతేకాకుండా వీరు శనికి తైలాభిషేకం చేస్తూ ఉండాలి. శనివారాలు జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయాలి. అలాగనే కాకి ఆహారం పెట్టాలి. నవగ్రహ శ్లోకాల్లో శని శ్లోకం చదవండి. ఓం శం శనై చరాయ నమః అనే శని మంత్రాన్ని పఠించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మకర రాశి. ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేకపోయినా చంద్రుడి యొక్క బలం బాగుంది. వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంటే మానసికమైన ప్రశాంత వాతావరణంతో ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం తప్పనిసరిగా సాధిస్తారు. నూతనమైనటువంటి ప్రయత్నాలు ముందుకు పెడతారు. గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుకుతారు. సమస్యలకు పరిహారం కూడా తప్పనిసరిగా దొరుకుతుంది. అదేవిధంగా గతంలో చేసినటువంటి తప్పులు కూడా సరిదిద్దుకుంటూ ముందుకు పెడతారు.
కొన్ని విషయాల్లో చాలా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శని భగవానుడు తృతీయ స్థాన సంచారం వల్ల మీకు క్లారిటీగా ఇస్తూ ఏది తప్పో ఏది రైటో మీకు చూపిస్తూ ముందరికి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటాడు. మరి అంతేకాకుండా విద్యార్థులకి పర్వాలేదు, కాస్త అనుకూలమైన వాతావరణం ఉంది. రాజకీయ నాయకులకి కొంచెం పర్వాలేదు. స్వతంత్ర వృత్తుల వారికి చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. కాస్త పని భారం తగ్గుతుంది. అంటే మీకు కొత్త పనులు అన్ని అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకంగా మనం చూస్తే లోహ, యంత్ర, వాహన, ఐటీ రంగం, షేర్స్ వారికి, జనరల్, కిరాణా కార్మికులకు ముఖ్యంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. అంచేత గతం కంటే ఇప్పుడు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8 వాడాలి, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడాలి. ఆరాధన దగ్గరకు వచ్చేప్పుడు చాలా గ్రహాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ ఆరాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, శివ దర్శనం చేయండి, శివాలయానికి వెళ్ళి సాయంకాలం వేళ దీపం పెట్టండి, అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి దీపం పెట్టండి. తప్పనిసరిగా సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఎంతో ఉత్సాహంతో ముందుకు పెడతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి. ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి. విదేశాన ప్రయాణం కోసం విద్యార్థులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కాస్త తప్పనిసరిగా లాభిస్తాయి. అలాగే చిరు ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు కూడా తప్పనిసరిగా శని భగవానుడి యొక్క అనుగ్రహంతో మీకు అవకాశాలు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రీకారం చుడతారు. వినాయకుడిని వదలకుండా పూజించండి. వినాయకుడి గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేస్తూ ఉండండి. అలా 45 రోజులు చేసేటప్పటికి సర్వత్రా విజయం సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి జూపిటర్ గురుడు పంచమ స్థాన సంచారం అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. మరి ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు కూడా నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం. చంద్రుడు మీకు తప్పనిసరిగా సోమవారం నుండి శుక్రవారం వరకు అన్నింటా విజయం సాధించగలుగుతాడు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. అన్నింటా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి చక్కని ప్రోత్సాహం ఉన్నది. ఇంకా వృత్తుల వారికి కాస్త గతంలో లేదు, ఇప్పుడు అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. న్యాయవాదులు, వైద్యులు, చిన్న చిన్న వృత్తి వాళ్ళు, చేతి వృత్తి పరివారు, కార్మికులకి మొదలైన వారికి. ఇంకా వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే కూడా తప్పనిసరిగా ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. షేర్స్ అవ్వచ్చు, ఐటీ రంగము, రియల్ ఎస్టేట్ బిజినెస్, అలాగే కార్మికులకి, ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణాలు, వస్త్ర, ఆపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్ మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఒక్క లోహ యంత్ర వారికి మాత్రం యావరేజ్గా కనబడుతోంది. ఏదైనప్పటికీ ఈ కుంభరాశి వారికి గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉండడం చేత అన్నింటా విజయం సాధించగలుగుతారు. అలాగే వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయని చెప్పి నూతనమైన వ్యాపారాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం అటువంటి పనులు అయితే చేయకూడదు. పార్ట్నర్షిప్ విషయం, అలాగే హామీలకి మధ్యవర్తిత్వ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో మీరు తప్పనిసరిగా 6 సంఖ్య వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శనివారం శని భగవానుడిని పూజించండి. శని భగవానుడిని పూజించే బదులు మీ దగ్గరున్న శివాలయంలో గానుగు నూనె తీసుకుని వెళ్ళి రోజు స్వామివారికి దీపం పెట్టమని చెప్పి మీరు ఇవ్వండి. అవకాశం ఉంటే మీరు పెట్టండి. శివ సన్నిధిలో దీపం పెట్టడం సాయంకాలం చాలా మంచిది. లేదా స్వామివారిని పెట్టమని, అర్చక స్వామికి పెట్టమని వారికి ఇవ్వండి. ఈ విధంగా ఇస్తూ తిలలు దానం చేస్తూ ఉండండి. శని భగవానుడి యొక్క ప్రీతి కోసం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్, తెలుపు కూడా వాడండి. అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. అంటే మనం అనుకోవచ్చు ఏమిటి సమస్య ఏంటని. అంటే మీనరాశి వారికి వార ప్రారంభంలో కాకుండా మరి వారపు మధ్య నుంచి కోస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో సర్దుబాట్లు ఉంటాయి.
ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది, చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి, విద్యార్థులకు స్వల్ప అవకాశాలు లభిస్తాయి, రాజకీయ నాయకులను పలకరించే వాళ్ళు ఉంటారు, వృత్తుల పరంగా చేసేవారికి కాస్త ఆర్థిక డెవలప్మెంట్స్, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. రుణ బాధలన్నీ తీరవు కానీ కాస్త పర్వాలేదు అనేటువంటి స్థితి ఈ వారం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎంతో ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మరి ఏమిటయ్యా దీంట్లో సమస్య అంటే మనం చెప్పాలి అన్నట్లయితే మరి వీరికి చంద్రుడి యొక్క బలం వారాంతం అనుకూలంగా ఉండడమే ముఖ్య కారణం. అయితే చిన్న చిన్న సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవని మనం అనుకుంటున్నాం. ఇంచేత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి లభిస్తాయి. అంచేత వీరు తప్పనిసరిగా ఉద్యోగపరమైన విషయాలు అవ్వచ్చు, వ్యాపారపరంగా, విద్యాపరంగా నూతనమైన విషయాల మీద మరింత శ్రద్ధ పెట్టాలి. ఆమెలకి మధ్యవర్తిత్వానికి పనికిరాదు, నిత్యకృత్యానికి ఇబ్బంది లేదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీకు తప్పనిసరిగా బుధవారం నుండి శనివారం వరకు యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా ప్రశాంత వాతావరణంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ప్రయాణాదుల యందు, ఆర్థిక వ్యవహారాల యందు, వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిగిలిన వాటిల్లో నిర్భయంగా తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి, మీ సహాయ సహకారాలు అందించండి. అలాగే ఐటీ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్, షేర్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చూసుకోవాలి. అనారోగ్యం, ఏదో రకమైన అనారోగ్యం, నొప్పుల బాధలు, పెయిన్స్ బాధలు, చికాకులు, ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మీరు తప్పనిసరిగా శనికి తైలాభిషేకం చేయండి, తిలలు దానం చేయండి, నల్ల వస్త్రాన్ని దానం చేయండి, కాకిగా ఆహారం పెట్టండి, జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. అయితే ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ కట్టేయకుండా షేర్ చేయండి, ముందర లైక్ చేసి షేర్ చేయండి. ఈ విషయం మీరు చేయడం కాదు, ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించాలనే భావం ఉండాలి. ఆ భావంతో మీరు అందరూ వింటారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం మీరు చూసి కట్టేయడం గురించి కాదు, మీలాంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అందరికీ అందించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి.